కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సర్వే చెప్తోంది. అలాగే తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఊహించినట్టుగానే 10 స్థానాలు, కనీసంగా లోక్సభ స్థానాలని 10టిని గెలుచుకునే అవకాశం ఉందని, బీజేపీ 4 వరకు గెలిచే ఛాన్స్ ఉందని చెప్పింది. అయితే బీఆర్ఎస్కి మాత్రం ఇది కొంతకాలంగా ఈ చర్చ జరుగుతోంది. ఒక నెల రోజులుగా బీజేపీ 1-2లో గెలిస్తే గొప్ప అనే చర్చ జరుగుతోంది. మరి అది అఫ్కోర్స్ ఒక మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఎలాగూ ఉంటుంది. అయితే ఈ సర్వే, ఈ ఒపీనియన్ పోల్ కూడా దానికి తగ్గట్టుగానే బీఆర్ఎస్ 2 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్తోంది. ఏమి తెలిసిందే, దాని గురించి మనం పెద్దగా చర్చించేది ఉండదు. హైదరాబాద్లో వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి. సో ముందు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చిన్న చర్చను చూస్తే విక్రమ్ గారు, ఈ సర్వే ఎన్డీఏ కూటమి 20 స్థానాల్లో, వైసీపీ 5 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతున్న పరిస్థితి. సో దీన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? పైగా వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ నుంచి ఇంకా ఫాస్ట్గా గ్యాప్ పెరుగుతుంది, ఇంకా వైసీపీ ఇంకా సింక్ అవుతుందని. ఖచ్చితంగా అవకాశం కనపడుతుందండి. ఎందుకంటే ఈ మనందరికీ తెలుసు, అంటే లోక్సభ ఎన్నికలు అనేది కొంచెం జాతీయ అంశాల ప్రాతిపదికనే ఆలోచిస్తారు. ఇప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ కూడా మోడీ గారి పట్ల, అంటే బీజేపీ వైఫల్యాలు లేవా అనేది పక్కన పెడితే, నరేంద్ర మోడీ గారి కొంత కరిష్మా, ఆయన ప్రతిష్ట బాగా పెరిగింది ఇటీవల కాలంలో. అంటే నాట్ ఓన్లీ ఏదో రామ మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు దానివల్ల అని కాకుండా, ఓవరాల్గా చూసుకున్నా కూడా ఇటీవల కాలంలో కొన్ని ప్రాజెక్ట్స్, అంటే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పెద్ద ఎత్తున స్టార్ట్ చేయటం, అదేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే జీడిపి గ్రోత్ రేటు పెరగడం, స్టెబిలిటీ, ఆర్థిక రంగం. ఎందుకంటే వాళ్ళ ఓవరాల్గా మీరు ప్రపంచంలో అనేక దేశాల్లో ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి, ఇంక్లూడింగ్ చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇటువంటి దేశాలు. బట్ మనకి చూసినట్లయితే చాలా వరకు కూడా ఆర్థిక వ్యవస్థ పటిష్టవంతంగానే ఉంది. అందువల్ల ఇటీవల ఆయనకు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా రైల్వేస్ని కొంచెం అభివృద్ధి చేయటం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా దేశంలో ఒక రకమైనటువంటి హోప్ ఆయన ఒకటి క్రియేట్ చేయగలిగాడు. 2047కి దేశాన్ని అంటే 3 బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా చేయాలని అంటాం. సో దీనంతా అది ఒక మూడ్ ఆఫ్ ది నేషన్, ఎన్డీఏకి ఇది ఉన్నది. మోర్ ఓవర్ ఇంకోటి వైఎస్ఆర్సీపీ అంటే నాకు మొట్టమొదటి నుంచి కూడా నేను కొంచెం ఈ హౌసెస్లో ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అనేది నేను కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అంటే ఏ నాయకుడు ఏ అంశాల మీద ఎలా మాట్లాడుతున్నాడు అనేది నాకు కొంత ఇంట్రెస్ట్. అది ఈ మధ్యకాలంలో అంటే 19-24 మధ్య చూస్తే అసలు వైఎస్ఆర్సీపీ పెర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉందండి. అసలు ఏ అంశం మీద అసలు డిబేట్స్ జరగటే, ఈసారి డిబేట్స్ పెద్దగా జరగలేదు బోత్ హౌసెస్లో. బట్ వీళ్ళ పార్టిసిపేషన్ చూస్తే చాలా నిల్లు, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రం వేస్తారు. తర్వాత ఏంటంటే 0 అవర్ ఉంటుంది, 0 అవర్లో ఏదో చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాం తప్ప ఒక బిల్లు మీద ఈ పార్టీ గట్టిగా పట్టుబట్టడం, లేదంటే బాగా డిస్కస్ చేయటం, లేదంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, లేదంటే ఇప్పుడు మనకి బిల్లు ఉంది కదా, విభజన బిల్లులోని అంశాల మీద మాట్లాడతాం. కానీ ఇది ఎక్కడా కూడా అటు లోక్సభలో కావచ్చు, అటు రాజ్యసభలో కావచ్చు చాలా పూర్ పెర్ఫార్మెన్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నేను డెఫినెట్గా అది నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి వాళ్ళు చేసింది ఏమీ లేదు, ఇంకా లేదు కాబట్టి చెప్పడానికి ఏమి లేదు. అందువల్ల ఈ రిజల్ట్స్ అనేది, పైగా ఇంకోటి ఏంటంటే ఈ 3 పార్టీలు కలవటం మూలన ఒక రకమైనటువంటి ఒక ప్రజల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ ఒకటి క్రియేట్ అయింది. రేపు మోడీ గారు కనుక ప్రధాని మళ్ళీ అయ్యి ఎన్డీఏ మళ్ళీ వస్తే రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుంది మనకు అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇంకా మీరు అన్నట్టుగా ఇంకా అభ్యర్థులు గుణగణాలు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కూడా మళ్ళీ ప్రజలు అక్కడ లోకల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. కాబట్టి ఇంకా స్లైడ్ అనేటువంటిది వైఎస్ఆర్సీపీ ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ ఓటర్కి కొంత అంటే మనకి తెలుసు కాబట్టి గతంలో ఉన్నటువంటి సర్వీసుల్లో కూడా చాలా వరకు వాళ్ళు దగ్గరికి వచ్చారు ఆ ఫలితాలు. కాబట్టి నేనైతే ఆశ్చర్యపోను దీనివల్ల. రైట్. పట్టాభిరామ్ గారు, మీ ఇనిషియల్ అంటే ఇమీడియట్ రియాక్షన్ ఏంటి ఈ ఒపీనియన్ పోల్ చెప్తున్న ఫిగర్స్ మీద? 25. నేనైతే రాబోయే రోజుల్లో మనం 25/25 చూస్తాం ఎన్డీఏకి అనుకూలంగా.
25కి 25 స్వీప్ చేసినా కూడా మనమే ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఏబీపీసీ ఓటరు ఇవాళ యాజ్ ఆఫ్ నౌ ఎన్డీఏ 20 వైఎస్ఆర్సీపీ 5 అని చెప్తా ఉన్నారు. ఇట్ మైట్ గో అప్ అని కూడా చెప్తా ఉన్నారు, ఇంకా పెరగొచ్చు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక 2 వారాల తర్వాత ఇది నోటిఫికేషన్ రేపు మోస్ట్లీ రేపు రావచ్చు. అభ్యర్థులంతా కూడా ఫైనలైజ్ అయిన తర్వాత మేము కూడా పార్లమెంట్ అభ్యర్థులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. సో మా అభ్యర్థులు అటువైపు ఎలాగో అభ్యర్థులు దొరక్క అటు ఇటు ఏదో సర్కస్ ఆడుతూ ఉన్నారు. క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయ్యి నామినేషన్లు వేసే సమయానికి మొత్తం 25కి 25 ఎన్డీఏ స్వీప్ చేస్తుందని సర్వే రిజల్ట్స్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోకర్లా. అంతేకాకుండా వాళ్ళ ప్యారలల్ గా ఇంకొక ఏబీపీ సి ఓటరే కాకుండా వీకే గారు ఇప్పుడే జస్ట్ కొన్ని నిమిషాల క్రితమే న్యూస్ 18 కూడా చాలా రెప్యూటెడ్ నెట్వర్క్. న్యూస్ 18 నెట్వర్క్ వాళ్ళు కూడా ఒక సర్వేని రిలీజ్ చేశారు. ఆ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్డీఏ ఓట్ షేర్ 50%, ఇట్ హ్యాడ్ టచ్ 50%. వైఎస్ఆర్ కాంగ్రెస్